బాబు విక్రమ్, చుట్టాలొచ్చిర్రు, అది కూడా టైంకి. ముందే వచ్చేసావేంటి? అట్లనా? వీనికి దీంట్లో కూడా ప్రాబ్లం ఉన్నది. పక్క జరు. గత 12 గంటల్లో నేను పూర్తిగా అలసిపోయాను. పోలీసుల బుల్లెట్ల నుంచి చావబోతూ తప్పించుకున్నాను. ఇక ఫైనల్గా ఒక యాక్టివ్ పోలీస్ ఆఫీసర్ నుంచి ఒక పరారైన హంతకునైపోయాను. చాలా తక్కువ టైంలో ఇదంతా జరిగింది. సాజిద్, ఒక్క నిమిషం పాజ్ చేయి, ఈడ జూమ్ చేయి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? నేనే కాదు, డిపార్ట్మెంట్ అంతా చూసింది. ఏదో తేడాగా ఉంది. ఓపెన్ చేయి. నీ దగ్గర వీడియో ఉంటే నాకు పంపించు. నా దగ్గర వీడియో లేదు, కానీ కొన్ని ఫోటోలు తీశాను. 1 సెకండ్. అసలేంటిదంతా? మర్డర్ జరిగినప్పుడు ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నాను. ఇంకెక్కడుంటాను? మరి ఆ సాక్ష్యం? నీకు కూడా ఇదంతా నేనే చేశాననిపిస్తుందా? అదంతా నాకు తెలీదు. నాకు తెలిసిందొక్కటే, ఇదైతే రొటీన్ మర్డర్ కాదు. మీరు నా మాట వినండి. ఒక షార్ట్ లిస్ట్ రెడీ చేయండి. ఎవరెవరితో మీకు ప్రత్యేకమైన అంటే శత్రుత్వం ఉందో. అయితే అది షార్ట్ లిస్ట్ కాదు, టెలిఫోన్ డైరెక్టరీ అవుతుంది. నమస్తే వదిన గారు. విక్రమ్ ఏడుండు? ఎక్కడున్నాడో నాకేం తెలుసు? అవునా? మరి నాకైతే మనోడు ఈడకు వస్తా పోతా ఉంటాడని తెలిసింది. అరే కొంచెం పోయి తెలుసుకోండిరా. వదిన గారు చెప్తుంది నిజమా లేక అబద్ధమా? విక్రమ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, కేవలం డబ్బులు ఇవ్వడం కోసం. అట్లనా? ఇయ్యడం కోసం వస్తాడా లేక ఏదైనా తీసుకోనికేనా? అరే దీంట్లో కూడా లేడింది. విల్ యు స్టాప్ ఇట్? అరే ఏంది దీంట్లో కూడా లేడేంది? అసలు మీరేం చేస్తున్నారు? విక్రమ్ ఇక్కడ లేడని చెప్తే వినరేంటి? దేవులాడుతున్నా. నువ్వు నా బెడ్రూమ్ లో ఏం చేస్తున్నావు? అవుట్! I said get out of my bedroom! అరే ఏమో బా, ఏమన్నా దొరికిందా? ఏం దొరకలేదు సార్. ఇందులో చూడాలి సార్. ఇందులో దాక్కున్నాడా ఏంది? తను డస్ట్బిన్ లో దొరుకుతాడా? విక్రమ్ కరెక్ట్ గానే చెప్పండి గురించి. చెత్తలో మొహం పెట్టడం మీకు అలవాటే కదా. వారిని ఇదేం దొరికిందిరా? కండమ్ సార్. ఎక్స్ట్రా లవ్ విత్ ఎక్స్ట్రా ప్రెజర్. వాడిప్పటికీ నీ కాడికి వస్తా పోతా ఉంటాడా? చెత్తలో ముఖం పెట్టే అలవాటు నాదంటవా? అరే కాదు కాదు కాదు, ఒక్క నిమిషం. వాని కోసం కాదు, ఇంకెవరి కోసమో. కథలో మస్తు ట్విస్ట్ ఉన్నది. వానికి తెలుసా? నీలాంటి పిల్లని మా పోలీస్ భాషలో ఏమంటారో తెలుసా? హౌ డేర్ యు! కొట్టాలనిపిస్తుందా? ఇదిగో దాబ్రే, విక్రమ్ని పట్టుకోనీకి ఓ మంచి అవకాశం వచ్చింది. నువ్వు వానికి పోయి చెప్పినావు అనుకో, మేడంకి ఇంకెవరితోనో డింగ్ డాంగ్ బెల్ నడుస్తున్నదని. అప్పుడు చూడు, వాడు సర్రున బాణం లెక్క ఇడి కూరుకుంటొస్తాడు. వాని సరుకుని కాపాడుకోనీకే. నేనొకరి సరుకునేం కాదు,
ఇలా పోలీసులాగా నటించడానికి బదులుగా నిజమైన పోలీస్ అవడానికి ఎందుకు ట్రై చేయు? హ్మ్? ఇక్కడేం జరుగుతుంది? అది నువ్వే చెప్పాలిగా. ఏమైతుందిడా? నేను స్వాతి మ్యామ్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఇగో అయితే ఎంక్వైరీ చేయి, బాగా గట్టిగా చేయాలి. నేను కూడా చూస్తా ఏమేం కొత్త కొత్త పద్ధతులున్నాయో. చెయ్యి. నా ఎక్స్ హస్బెండ్ ఎక్కడున్నారో నాకు తెలియదని చెప్పాను కదా. డివోర్స్ అంటే ఏంటో మీకు అర్థం కావడం లేదా? ఏందంటే వదిన గారు, తెలియకపోతే తెలుసుకొని చెప్పాలి. లేదంటే నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఇంటికి వస్తా. విషయం అర్థమైంది అనుకుంటా. అరే నడుండ్రా. అయ్యి ఓకే. తనెక్కడున్నాడు? అది ఈజ్ ఇట్ బ్యాడ్? ఐ నీడ్ టు మీట్ హిమ్. స్వాతి విను, నేను తనని కలవాలని చెప్పాను కదా. అంటే డీప్ ఫేక్ వీడియోలు నువ్వే చేస్తుంటావు కదరా పిచ్చనా కొడక. అవును నేను చేస్తాను, కానీ దిస్ నాట్ మై వర్క్. ఎవరైనా చేస్తారు. ఇది రాకెట్ సైన్స్ కాదు. దీనికి క్లియర్ వీడియో ఉంటే సరిపోతుంది. ఒక సాఫ్ట్వేర్ ఎక్కడైనా దొరుకుతుంది. ఎనీవన్ కెన్ డౌన్లోడ్ ఇట్ ఈజీలీ. నేను మీతో ఎందుకు ఇలా చేస్తాను? నాకు మిమ్మల్ని వదిలించుకోవాలని ఉంది, బట్ నాట్ లైక్ దిస్. ఇస్త్రీ చేసిన బట్టలన్నీ పాడు చేశావు. నేను డేట్కి వెళ్తున్నాను. డేట్కి నువ్వా? టిండర్లోకి 1022 రిజెక్షన్స్, ఇంకా 6 ఫేక్ ఐడీస్, 6 నెలల పాటు ముదురు అమ్మాయిలతో చాటింగ్ చేసిన తర్వాత ఫైనల్లీ ఒక జెన్యున్ అమ్మాయితో మ్యాచ్ అయింది. గుడ్ లక్. నాకేదో రకంగా వీడియో కాపీ తెప్పించు. నేను చెక్ చేయగలను ఇది ఏ ప్రోగ్రామ్తో తయారు చేశారో. అండ్ మేబీ ఐ కెన్ ట్రేస్ ద ఐపీ అడ్రస్. దాంతో ఎవరు చేశారో తెలుసుకోవచ్చు. యూ సీరియస్లీ నీడ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. ఈ 21st సెంచరీలో 18th సెంచరీ మోడల్ తిరగడం మానేసి ప్లీజ్. బై ద వే, ఐఎమ్ రియల్లీ రియలీ ఏంటి? నా లక్లోంచి ఎల్లు వెళ్ళిపోయి పర్మనెంట్గా ఎఫ్ అంటుకుంది. సాధారణంగా ఈ సిటీలో ప్రతి ఒక్కరి రోజు దాదాపుగా బ్యాడ్గానే గడిచిపోతుంది. బట్ ఐ ఆల్వేస్ న్యూ ఎంతసేపు ఏంటి సార్? ఐ వాస్ స్పెషల్.